చందమామ కథ విదూషక విజయం. పూర్వం చిప్పగిరి సామ్రాజ్యాన్ని బురద భూపాలుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఓ రోజు బురద భూపాలుడు నిండు కొలువులో ఉండగా ద్వారపాలకుడు అక్కడికొచ్చి, జయహో ప్రభు, మిమ్మల్ని కలవటానికి చాలా మంది రైతులు బోరున విలపిస్తూ వచ్చారు, వాళ్ళని లోపలికి పంపించమంటారా అన్నాడు. ఆ రైతుల ప్రతినిధి, ఒక్కరిని మాత్రమే లోపలికి ప్రవేశపెట్టు హుందాగా ఆదేశించాడు బురద భూపాలుడు. శరణు ప్రభో, శరణు శరణు అంటూ బురద భూపాలుడి దగ్గరకు వచ్చాడు రైతుల ప్రతినిధి రంగయ్య. నువ్వేనా మమ్మల్ని కలవటానికి వచ్చిన రైతుల ప్రతినిధివి? ఏమిటి మీ సమస్య అని బేస్ వాయిస్ లో ఆ రైతును అడిగాడు బురద భూపాలుడు. ఏం చెప్పమంటారు ప్రభు, గతంలో వర్షాలు లేకపోవటం, విద్యుత్ కోత కారణంగా పంటలు పండక మా రైతులందరము అప్పుల పాలైపోయాం అంటూ రైతుల ప్రతినిధి రంగయ్య రైతుల బాధలన్నీ చెప్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో బురద భూపాలుడు తన మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతకీ ఏంటి, ఆ అప్పులు మమ్మల్ని తీర్చమంటావా ఏంటి? అది మా వల్ల అయ్యే పని కాదు. పదవిలో ఉన్న మేమంతా తెగ బొక్కటం వల్ల అసలే మా బొక్కసానికి పెద్ద బొక్కబడింది అని మనసులో అనుకొని పైకి మాత్రం అవును, మీ సమస్యలన్నీ మాకు తెలుసు అన్నాడు. రంగయ్య చెప్పడం కొనసాగిస్తూ, తర్వాత వర్షాలు ప్రారంభమయ్యాక మళ్లీ అప్పులు చేసి నాట్లు వేసుకున్నాం అని చెప్తుండగా బురద భూపాలుడు రైతు చెబుతున్న దానికి అడ్డుపడిపోయాడు. అది కూడా మాకు తెలుసు, మంచిది, ఇక వెళ్ళిరండి అన్నాడు. రైతు రంగయ్య ఆగిపోలేదు. చెప్పాల్సింది ఇంకా ఉంది ప్రభు. ఆ తర్వాత తెగుళ్ళు, నకిలీ విత్తనాలు, పనికిరాని ఎరువుల కారణంగా దారుణంగా చితికిపోయి శ్మశానంలో చితికి పోయే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా మీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. తెలుసుగాని మాకు తెలియని విషయాలేమన్నా ఉంటే చెప్పండి చిరాగ్గా అన్నాడు బురద భూపాలుడు. మీకు తెలియందేముంది ప్రభు, మొన్న కురిసిన భారీ వర్షాలు వరదలకి మా పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రస్తుతం మన రాజ్య వ్యాప్తంగా మా రైతుల పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఆకలితో అప్పుల బాధతో అందరం అల్లాడిపోతున్నాం. అందుచేత తమరు దయుంచి మాకు ఎంతో కొంత వరద సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కళ్లలోంచి వస్తున్న నీటిని తువ్వాలతో తుడుచుకుంటూ అన్నాడు రంగయ్య. మీ ఆకలి దప్పులు తీర్చాలి, అలాగే వరద సాయం చేయాలి, అంతే కదా? మీరిక బయలుదేరండి. మేము విజ్ఞులతో, ఆర్థిక నిపుణులతో చర్చించి మీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నాడు బురద భూపాలుడు. రైతు రంగయ్య ఆనందంతో పులకరించిపోయి, చిత్తం ప్రభు, బురద భూపాల మహారాజుకి జై, బురద భూపాల మహారాజుకి జై అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రైతు అలా వెళ్ళాడో లేదో బురద భూపాలుడు ద్వారపాలకుడిని పిలిచాడు. ఎవరక్కడా? ప్రభు అంటూ ద్వారపాలకుడు వచ్చాడు. నువ్వు అర్జెంటుగా వెళ్లి మన ఆస్థాన విదూషకుణ్ణి పిలుచుకురా అన్నాడు బురద భూపాలుడు. చిత్తం ప్రభు అని వెళ్లిపోయాడు ద్వారపాలకుడు. రైతు రంగయ్య చెప్పిన సమస్యలన్నింటినీ ఆస్థాన విదూషకుడు వికృతమతికి బురద భూపాలుడు వివరంగా చెప్పాడు. ఇవి విదూషక, మన రాజ్యంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. చిల్లు పడిన మన ఖజానాలోంచి చిల్లిగవ్వ కూడా ఖర్చవ్వకుండా రైతులు వాళ్ళ ఆకలి అప్పుల బాధ మర్చిపోవాలి. అలాగే మనల్ని వరద సాయం అడగకుండా కూడా ఉండాలి. దీనికి ఏం చేయాలో చెప్పు అన్నాడు. సమయం వచ్చినప్పుడు ఈ సమస్యకు సరైన పరిష్కారం సూచిస్తాను ప్రభు అని పెద్ద మేధావిలాగా పోజు కొడుతూ అన్నాడు విదూషకుడు వికృతమతి. హంసతూలిక తలపం మీద విశ్రాంతి తీసుకుంటున్న బురద భూపాలుడి దగ్గరికి మహారాణి మందమతీదేవి లగెత్తుకుంటూ వచ్చింది. మహారాజా, మహారాజా, బుద్ధి గడ్డి తిని యువరాజులం గారిని చిన్నగా గిచ్చాను. దాంతో వారు అంతఃపురం కూలిపోయే రేంజ్లో ఆపకుండా ఏడుస్తున్నారు. వారిని నవ్వించేందుకు విదూషకుల వారికి కూడా కబురు పంపించాం. ఓసారి మీరొచ్చి సముదాయించండి అని చెప్పగానే బురద భూపాలుడు గబగబా యువరాజు దగ్గరికి వెళ్ళాడు. ఏడుపు చాలించండి యువరాజులం గారు అని బతిమాలుకున్నట్టుగా అన్నాడు. దానికి యువరాజు తిక్క భూపాలుడు ఏడుపు సౌండ్ మరింత పెంచాడు. తర్వాత ఏడుపుకి కొంచెం గ్యాప్ ఇచ్చి, విదూషకుడు వచ్చి నవ్వించే వరకు నేను ఏడుతూనే ఉంటా పితాశ్రీ అని డిక్లేర్ చేసి మళ్లీ భోరును ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో విదూషకుడు వికృతమతి అక్కడికి ఆగమేఘాల మీద వచ్చాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. యువరాజు దగ్గరికి వెళ్లి, యువరాజా,
తమరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. యువరాజు ఏడుస్తూనే మాతాశ్రీ నన్ను ఇచ్చినందుకు ఏడుస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు విదూషకుడు యువరాజుకి గట్టిగా తొడపాశం పెట్టాడు. దాంతో యువరాజు మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు విదూషకుడు, యువరాజా, ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నించాడు. యువరాజు లబోదిబోమంటూ తొడపాశం పెట్టేందుకు ఏడుస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు విదూషకుడు లాగిపెట్టి యువరాజు గోపు మీద కొట్టాడు. యువరాజు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుపు లంఘించుకున్నాడు. అప్పుడు విదూషకుడు యువరాజుతో, యువరాజా, మీరు ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నించాడు. ఇంకా ఏడిస్తే విదూషకుడు మళ్ళీ ఇంకెక్కడ కొడతాడోనని భయపడిన యువరాజు టక్కున ఏడుపు ఆపేయడం మాత్రమే కాకుండా పక్కన నవ్వి, ఏడుపా పాడా, ఐఆమ్ సో హ్యాపీ జడ్జినెక్కడ జనారే అని కులాసాగా ఆడుకోవటం ప్రారంభించాడు. బురద భూపాలుడు విదూషకుడిని అభినందిస్తూ, మొత్తానికి యువరాజు గారి ఏడుపును విజయవంతంగా ఆపగలిగారు. అన్నట్టు మొన్న మీతో చెప్పిన రైతుల సమస్యకు పరిష్కారాలను ఆలోచించారా అన్నాడు. ఆలోచించాను ప్రభు. ఇప్పుడు యువరాజు గారి మీద ప్రయోగించిన ఉపాయాన్నే రైతుల మీద కూడా ప్రయోగించాలి అన్నాడు విదూషకుడు వికృతమతి. అంటే అర్థం కానట్టు అడిగాడు బురద భూపాలుడు. విదూషకుడు వికృతమతి పెద్ద శాస్త్రవేత్తలాగా బిల్డప్ ఇస్తూ, మహారాజా, యువరాజు గారు మొదట మహారాణి గారు గిచ్చినందు గడిచారు. నేను తొడపాశం పెట్టేసరికి మహారాణి గారు గిచ్చిన విషయాన్ని మర్చిపోయారు. లాగిపెట్టి గూబ మీద కొట్టేసరికి గిచ్చిన బాధని, తొడపాశం బాధని, గూబ గుయ్యమన్న బాధను కూడా మర్చిపోయి హాయిగా ఆడుకోవడం మొదలుపెట్టారు. టోటల్గా ఏంటంటే, ఒక గీతని చెరపకుండా చిన్న చేయాలంటే దాని పక్కనే మరో పెద్ద గీత గీయాలి. అలాగే చిన్న బాధని మర్చిపోవాలంటే పెద్ద బాధని కలిగించాలి. ఇదే చిట్కాను రైతుల మీద కూడా ప్రయోగించండి అని చెప్పాడు. విదూషకుడు వికృతమతి చెప్పింది అర్థమైందన్నట్టుగా బురద భూపాలుడు తల ఊపాడు. విదూషకుడు వికృతమతి చెప్పడం కొనసాగిస్తూ, రైతులు ఆకలి దప్పుల బాధల్ని మర్చిపోవాలంటే మీరు వెంటనే ఎరువులు, విత్తనాల ధరలు పెంచేయండి. అధిక ధరల బాధ దెబ్బకి రైతులు ఆకలి దప్పుల బాధల్ని మర్చిపోతారు. ఆ తర్వాత కొత్త రకం పన్నుల్ని విధించండి. ఈ పన్నుల బాధతో రైతులు మిమ్మల్ని సాయం అడగటం మర్చిపోతారు. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే కొంతకాలానికి రైతులు కూడా యువరాజు గారిలాగా కిక్కురు మనకుండా పడి ఉంటారు అన్నాడు. బురద భూపాలుడు ఆనందంగా చప్పట్లు తెరిచాడు. బలి విదూషక బలి, ఎవరక్కడ? వెంటనే ఎరువులు, విత్తనాల ధరల్ని పెంచుతున్నట్టు దండోరా వేయించండి. ఓ వారం తర్వాత రైతుల మీద కొత్త రకం పన్నులను విధించండి అంటూ ఆదేశాలు జారీ చేశాడు.